మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా సన్నకారు రైతులకు కష్టాలు తప్పటం లేదు. పొలంలో బోరు వేసుకుని కరెంటు కనెక్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడి ఆర్ఐ లంచం డిమాండ్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లికి చెందిన ఓ రైతు మల్లారం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లారు. అనుమతులు మంజూరు చేయాల్సిన ఆర్ఐ చేయి తడిపితేనే ఫైల్పై సంతకం చేస్తానని తెగేసి చెప్పాడు. 10,000 లంచం ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని చెప్పడంతో రైతు మీడియాను ఆశ్రయించాడు. ఆర్ఐ లంచం డిమాండ్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వాలు ఎన్ని మారినా సన్నకారు రైతులకు కష్టాలు తప్పటం లేదు. పొలంలో బోరు వేసుకుని కరెంటు కనెక్షన్ కోసం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్తే అక్కడి ఆర్ఐ లంచం డిమాండ్ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లికి చెందిన ఓ రైతు మల్లారం గ్రామంలో తన వ్యవసాయ భూమిలో బోరు వేసుకుని విద్యుత్ కనెక్షన్ కోసం తహసీల్దార్ ఆఫీస్కి వెళ్లారు. అనుమతులు మంజూరు చేయాల్సిన ఆర్ఐ చేయి తడిపితేనే ఫైల్పై సంతకం చేస్తానని తెగేసి చెప్పాడు. 10,000 లంచం ఇస్తేనే పర్మిషన్ ఇస్తానని చెప్పడంతో రైతు మీడియాని ఆశ్రయించాడు. ఆర్ఐ లంచం డిమాండ్ చేసిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వ్యవసాయ భూమి ఉందండి. దాంట్లో పాటపూర్ దానికి కరెంట్ కోసం అని ఆర్ఐ గారి దగ్గరికి వెళ్ళాం. కరెంట్ కనెక్షన్ కోసం ఆర్ఐ గారు ఎవరికైనా 10,000 ఇస్తున్నాం, 10,000 తీసుకుంటున్నాం ఎవరి దగ్గరైనా. సరే మీరు తిరుగుతున్నారు కాబట్టి 8,000 ఉందని డిమాండ్ చేశారు. సార్ మేము పొలిటికల్ తిరుగుతున్నాం సార్, ఎమ్మెల్యే గారు మా దగ్గర కూడా చూసి తీసుకోండి సార్ అని 2-3 సార్లు రిక్వెస్ట్ చేశాము. ఆ సార్ కాగితాలు తీసుకొని మరి మీరు బేరాలు ఇవ్వద్దు, 8,000 అయితే తీసుకొని రండి, 8,000 అయితేనే పెడతానని అంటున్నారు. మేము వారం రోజుల నుంచి బతుకులాడితే 6,000కి వచ్చారు. 6,000 ఇస్తేనే నేను సంతకం పెడతానని మొన్న చెప్పారండి. సరే తీసుకొని వస్తున్నామండి అంటే ఎక్కడ రమ్మంటే మన పెట్రోల్ బంక్ కాడికి రమ్మన్నారండి.